భారతీయులు అన్ని విధాలుగా అసమర్థులను లెక్కగడుతూ బ్రిటిష్ సామ్రాజ్యం చాలా అహంకారపూరితంగా వ్యవహరించింది. సైమన్ కమిషన్ను ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా భారతీయులకు రాజ్యాంగాన్ని రూపొందించే సామర్థ్యం లేదని బ్రిటిషర్లు ఒక భారతీయుడిని కూడా చేర్చలేదు. పండిట్ జవహర్లాల్ నెహ్రూతో పాటు కాంగ్రెస్ నాయకులు, దేశస్థులు బ్రిటిష్ వారి అహంకారం మరియు భారతీయుల సామర్థ్యాలను తక్కువ చేసి చూసే వారి దుర్బుద్ధితో తీవ్ర మనస్తాపం చెందారు. రాజ్యాంగాన్ని రూపొందించాలని బ్రిటిష్ సామ్రాజ్యం చేసిన సవాలును 1927 మద్రాస్ సెషన్లో కాంగ్రెస్ అంగీకరించింది. తద్వారా నెహ్రూ నివేదికకు జన్మనిచ్చింది. రాజ్యాంగాన్ని రూపొందించడానికి మోతీలాల్ నెహ్రూ నేతృత్వంలోని ఒక కమిటీని ఏర్పాటు చేసి జవహర్లాల్ నెహ్రూని కార్యదర్శిగా నియమించారు. ఈ కమిటీలో సుభాష్ చంద్రబోస్, తేజ్ బహదూర్ సప్రు, అలీ ఇమాం, ఎంఎస్ ఆనీ, మంగళ్ సింగ్, షోయబ్ ఖురేషీ మరియు జిఆర్ ప్రధాన్ దాని సభ్యులుగా నియమించారు. కేవలం 8 నెలల్లో 1928 ఆగస్టు 28న నెహ్రూ కమిటీ రాజ్యాంగ ముసాయిదాను పూర్తి చేసి సమర్పించింది. భారతీయుల తెలివితేటలు, సామర్థ్యాన్ని అనుమానించిన బ్రిటిష్ ప్రభుత్వం ముఖం మీద చెంపదెబ్బ కుట్టినట్లయింది. ఏదైనా దురహంకార శక్తి భారతదేశాన్ని లేదా భారతీయులను హీనమైనదిగా భావించే దుస్సాహసం చేసినప్పుడల్లా మన ప్రజలు ఎల్లప్పుడూ తగిన సమాధానం ఇచ్చారు. పండిట్ నెహ్రూ, నేతాజీ వంటి యువ కాంగ్రెస్ నాయకులు పూర్ణ స్వరాజ్కు అనుకూలంగా ఉన్నప్పటికీ అన్ని పార్టీల సిఫారసుల ఆధారంగా తయారు చేసిన నెహ్రూ నివేదిక దేశానికి డొమినియన్ హోదా గురించి ప్రస్తావించింది. ఇది మాత్రమే కాదు, 21 సంవత్సరాల వయస్సు గల స్త్రీ పురుషులకు సమాన ఓటు హక్కుతో పాటు 19 ఇతర ప్రాథమిక హక్కులు నెహ్రూ నివేదికలో సూచించబడ్డాయి. నెహ్రూ నివేదిక లౌకికవాదం, సుప్రీంకోర్టు స్థాపన మరియు న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యానికి ప్రాధాన్యతనిచ్చింది. అదనంగా నెహ్రూ నివేదిక ఏ ఒక్క భారతీయుడి ప్రాథమిక హక్కును హరించకూడదని డిమాండ్ చేసింది. ఫలితంగా నెహ్రూ నివేదిక భారత రాజ్యాంగం యొక్క బ్లూ ప్రింట్ను రూపొందించింది. మన రాజ్యాంగం దాడి చేయబడినప్పుడల్లా నిరంకుశ శక్తులను ఆపడానికి కాంగ్రెస్ భారత ప్రజలతో నిలబడింది. మన రాజ్యాంగం మనకు భరోసానివ్వడమే కాక వృద్ధికి మార్గం కూడా ఇస్తుంది. దానిని రక్షించడం మన కర్తవ్యం. జై హింద్.